హాయ్ ఆల్, ఇది నా థర్స్‌డే వ్లాగ్ అనమాట. సో, ఆఫ్టర్‌నూన్ అందరూ ఇంటి దగ్గర అందరూ ఖాళీగా కూర్చున్నామనేసి, సో, మాకు గోరింటాకు చెట్టు అయితే ఉంది. పెట్టుకుందామని ప్లాన్ చేసుకొని, ఇంటి దగ్గర ఉన్న ఆంటీస్, మా అత్త, మా అవ్వ, మా దితి కూడా వచ్చింది. ఫైనల్‌గా తనే పెట్టుకుంటుంది గోరింటాకు. తనకెవరు పెట్టే అవసరం లేదంట. ఇంకా ఆ రోజైతే అందరూ గోరింటాకు పెట్టుకొని హ్యాపీగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నామనమాట. ఇంకా ఆ రోజు గురువారం కాబట్టి నేను బాబాకి చాలా నమ్ముతాను. అందుకే ఈరోజు బాబాకి పూజ అయితే చేశాను. నాకు ఎక్కువ పూలు పెట్టి చేస్తేనే నాకు మనస్ఫూర్తిగా పూజ చేసినట్లు అనిపిస్తుంది. సో, ఫ్లవర్స్ లేకుండా పూజ చేయమంటే నాకెందుకో అస్సలు నచ్చదండి. సో, ఇలా అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు చూస్తూ ఉండొచ్చు, నేనైతే మార్నింగ్ వ్లాగ్ చేస్తాను కాబట్టి నాకు కిచెన్ అంతా చాలా క్లీన్‌గా ఉండాలి. అదే కాకుండా సింక్‌లో ఎలాంటి సామాన్లు అయితే పెట్టకూడదనమాట నైట్‌లో. అది మంచిది కూడా కాదు. మా అమ్మ అలానే చెప్తుంది. మా హస్బెండ్ కూడా అలానే చెప్తారు. ఎంత లేట్ అయినా కానీ నేను క్లీన్ చేసుకునే పడుకుంటాను. మా హస్బెండ్‌కి అయితే ఓవర్‌నైట్ ఓట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అక్కడ. సో, హెల్త్‌కి చాలా మంచిదనమాట ఓవర్‌నైట్ ఓట్స్. ఇంకా ఆ రోజు నేనైతే సాయి కోటి అయితే రాస్తున్నాను, సాయినామాలు. ఇది నా థర్స్‌డే వ్లాగ్ అనమాట. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి.